ప్రేమ, అనురాగము, కొత్త ఉత్సాహము, ధైర్యము. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అంటే హిందూ ముస్లిం అనే భేదాలు లేకుండా అందరూ కూడా ఒక చక్కటి చిరునవ్వుతోటి నమస్కారాలు ఆదాబులతో సమ్మేళితమైన సబ్కా సాత్ సబ్కా వికాస్ ని చూడడం అనేది నన్ను చాలా ఉత్తేజపరుస్తుంది. మీరు దీని ఒంటరి పోరాటం అంటున్నారు, నేను దీని నిజాలు బయటపడుతున్నాయి అంటున్నాను. అంటే వీళ్ళందరూ ఎప్పుడు దుష్ట చతుష్టయాలే. వీళ్ళు ప్రజలను మోసం చేస్తున్నారు. వీళ్ళు ఇంతకాలం మాకు గొడవలు ఉన్నాయని నేను ఒక్కతిని గట్టిగా వచ్చి నిలబడేసరికి కమలంపూ గుర్తు మీద ఎంబీటీ, అసదుద్దీన్ ఓవైసీ, ఏఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇన్నాళ్ళు వీళ్ళు చేసిన అక్రమాలు, దౌర్జన్యాలు కలిసి మెలిసి లోపల చేశారు. వీళ్ళల్లో ఎప్పుడు గొడవలు లేవు. నేను వచ్చేసరికి వీళ్ళు చచ్చినట్టు ఒకటి అవ్వాల్సి వచ్చి ప్రజల ముందు బయటపడాల్సి వచ్చింది. సో ప్రజలకి మనం తెలియజెప్పవలసింది ఏమిటారంటే, అయ్యా ప్రజలు మిమ్మల్ని మూర్ఖులను చేసి వీళ్ళు ఇన్నాళ్ళు ఆడిచ్చారు. వీళ్లకు ఆస్తులు, ప్రజల ఆస్తులు, ప్రజల బాధలను పంచుకొని డబ్బులు చేసుకోవడానికి లోపల వీళ్ళందరూ ఒక్కటే. ఇప్పుడు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఇద్దరు వేసారా లేదా? మీరు అడిగారా ఎందుకని వాళ్ళని? మరి మాకు పెద్దన్న స్థానంలో ఉన్నాడు ఆయన, సీనియరు. అట్లా నేను చెప్తున్నాను, రాసుకోండి అబ్బా. ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు ఎందుకు వేస్తామంటే ఏ కారణాల చేతనైనా అనారోగ్యత కానీ మనం చెప్పగలమా? కాలాన్ని ఎవరైనా చెప్పగలరా? ఎవరని చెప్పలేము. మరి ప్లాన్ బి అనేది ఉండాలి. ఏమో నన్ను ఏం చేస్తారో వీళ్ళు, ఎవరికి తెలుసు? ఏఎంఐఎం, ఎంబీటీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసిపోయాక నన్ను ఏమన్నా చేయొచ్చు. మరి నేనేం చేయాలి? అప్పుడు నా ప్రాణం తీసేస్తే మరి మాకు ఇంకొకళ్ళు ఉండాలి కదా మా తరఫున. సీనియారిటీ సుభాష్ చంద్ర అన్నకన్నా అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు ఇంకా. అందుకే పార్టీ మరి ఇప్పుడు ఇంతమంది అన్యాయం చేసేవాళ్ళు కలిసినప్పుడు న్యాయం కోసం నాతో పాటు ఇంకొక నిలబడే వ్యక్తి ఉండాలిగా మాకు కూడా. అంతే. అవునాయి. నా పేరు ఉందా ఎలక్షన్ కమిషన్? ఇప్పుడు భాజపా పార్టీలో ఎన్ని ఏళ్ళు మేము శ్రమపడి పోరాడుతూ ఉన్నా జరిగే పోలింగ్ బూత్ లెవెల్ అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. మేము ఎలిగెత్తి అరిచి బాబు బోగస్ ఓట్స్ ఉన్నాయ్యా, రిగ్గింగ్లు జరుగుతున్నాయ్యా, 3 నుంచి 2 నుంచి తండులు ఇట్లా వచ్చేస్తుంటారు. ఆ తర్వాత 400 మంది వచ్చేస్తారు. కూపన్ ఇచ్చేటప్పుడు ఒక్కళ్ళు కూడా ఫేస్ రికగ్నిషన్ కార్డు చెక్ చేసుకోరు. టైం అయిపోయిందని చెప్పి తోసేసి అందరితో ఓట్లు ఇస్తున్నారు. మరి ఇన్ని బాధలు ఉన్నప్పుడు ఇప్పుడు 2023 ఎలక్షన్స్ అప్పుడు కూడా మీకు తెలిసే ఉంటుంది, భాజపా నుంచి కంప్లైంట్ లాడ్జ్ చేయండి. అప్పుడు నేనున్నానా? నేను లేదు. నేను సామాన్యమైన వ్యక్తిని. సో అలా వాళ్ళు కొన్ని ఎలక్షన్స్లో కనిపెట్టినది మళ్ళీ వాళ్ళు కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. అవునండి, ఇచ్చారు. నేను అది కాకుండా 1,60,000 ఎపిక్ నంబర్ది కూడా ఇచ్చాను. అది వాళ్ళు అనడం ఏమిటి అని అంటే, ఏదో మొన్న మీరు కూడా చూసారు కదా, 5.5 లక్షల చిల్లర ఏదో మేము తీసేసాము అని అంటున్నారు. నిన్న 25 మాకు కొత్త కాపీ వచ్చి ఉంటుంది. ఇప్పుడు మేము ఆ కాపీని కూర్చొని వెరిఫై చేస్తున్నాము. చేసిన తర్వాత నిజాలు బయటికి వెల్లడించేస్తాను క్లియర్. ఎందుకంటే మేము డేటా ఓటర్ టు ఓటర్ డేటా చేసిన మనిషి నేను. సో నిజంగానే వాళ్ళు ఎంత తీశారు, ఎంత తీయలేదో పటాపంచలు చేసి నేను మళ్ళీ చెప్పాను. అప్పుడు ఒకటే పని, ఏఎస్టీ కింద డిక్లేర్ చేయమని చెప్తామండి. డిలీట్ చేయలేరు. ఏఎస్టీ కింద డిక్లేర్ చేయండి. డిక్లేర్ చేసి ఆ ఏఎస్టీ ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో పోలింగ్ బూత్ ప్రిసైడింగ్ ఆఫీసర్కి, మా ఏజెంట్లకి, బయట నిలబడ్డ సెక్యూరిటీ ఎవరైతే పోలీసా సిఆర్పీకి ఎవరు ఉంటారో వాళ్ళకి, మాకు క్యాండిడేట్కి మాకు కాపీలు ఇవ్వండి.
రావట్లేదు నా పక్కన ఇదో పెద్ద మనిషి కూర్చుంటే ఏమైనా కృష్ణ ఒక అనిపిస్తలేవా ఎందుకు మా పాండన్న ఉండే కదా ఇక్కడ దాకా జిల్లా అధ్యక్షుడు అంటే ఎలక్షన్ స్ట్రాటజీలో అదొక ప్లాన్ లోకల్ ఎమ్మెల్యే గారిని రావదేనా నా వర్షం అది కాదు నా వర్షం ఒకటే పెద్దవాళ్ళు ఎవరెవరిని ఎక్కడెక్కడ నియమిస్తే ఇప్పుడు నేను జూనియర్ని అవునా కాదా నేను నిజంగా మంచి తెలంగాణ భాష నేను బచ్చా ఇప్పుడు బచ్చా ఉన్నప్పుడు ఏం చేయాలా మన పని మనం చెప్పింది చేసుకుంటూ వాళ్ళ పెద్దల మాట విని అంతే యాజ్ సింపుల్ యాజ్ దట్ ఒకటి ఎప్పటికైనా కూడా మనం గుర్తుంచుకోవాల్సింది డివిజన్ అధ్యక్షులు పోలింగ్ బూత్ ప్రెసిడెంట్లు ఏమయ్యా నిజమేనా కన్వీనర్లు ఇలా మా జిల్లా అధ్యక్షులు వీళ్ళందరూ ఉన్నారు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసేవాళ్ళు కార్పొరేటర్లు మన గెలిచిన వాళ్ళు సపరివార సమేతంగా వెళుతున్నానయ్యా నేను దానివల్ల బ్యారెట్లా చదువుకున్న బ్యారిస్టర్ బుర్ర ఇంత పిచ్చుక బుర్ర అని కనిపించింది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ లేని బాణము వెయ్యని బాణము వెళ్ళి ఈయన ఉద్దేశంలో మధ్యను కదిలించేసి ఏదో చేసేసింది అన్నాడే మరి ఏ బాణాలు వెళ్ళి సెక్రటేరియట్ లో 2 మస్జిద్దులను ఇరగొట్టాయి టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరి ఏ బాణాలు వెళ్ళి ఈయన ఆధ్వర్యంలో ఈయన మామా మేనల్లుల బాంజాలలో మరి ఏ బాణాలు వదిలితే అసదుద్దీను 2 మస్జిద్దులు పెకిలించి అవతల బారేశారు నేను వేసిన బాణమే లేకపోయా మస్జిద్ సహీ సలామత్గా ఉండనాయే నేను వేసిన అమన్ కా తీరు శాంతి బాణము మరి ఈయన ఏ శాంతి బాణం వేస్తే మస్జిద్దులే గుర్తున్నాయండి ముందు దానికి సమాధానం చెప్పమని అవును మళ్ళా ఒక కాఫీర్ చేసే పని ఏంది వడ్డీ తినడం కాఫీర్ కోనే తో సూద్ ఖాతా హై మరి ఆయన కాఫీర్ లాగా సూద్ తిని వడ్డీ తినిండు నగల తాకట్టు పెట్టించుకునిండు మస్జిద్దులు ఎగర కొట్టించిండు బగ్బోడ్ ల్యాండ్లు తినిండు వాళ్ళే ఆయన మీద కసి కట్టిండ్రాయే మరి ఏమో మనకి ఎట్లా తెలియాలబ్బా ఇది ఎట్లమానండి ఏమన్నా ఆయనలాగా 40 ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉన్నామా ఎవడన్నా ఆస్తులు తిన్నామా మోసం దప్పుతోటి అంబానీ బిల్డింగ్లు కట్టినామా ఈయనలాగా ఏం తీసుకోవడం తీయమనండి తీస్తా అనేవాడు తీయలేడు స్వామి నా అలాగా తీయగలిగినోడు డే మంచి తీసి బయటకు వస్తాడు ఇట్లా ఏమన్నా ఏం తీస్తాడో నేను కూడా చూస్తా గెలిచి తీర్థం తథ్యం రాసుకోండి ఎక్కడండి పాపం ఎండన పడి పిల్లలందరూ తిరుగుతున్నారు బాధపడతారు మానపుత్రులు ఎట్లా తిరుగుతుండ్రు చూడు అయ్యా చెప్పండి జై బీజేపీ అందరం కలుస్తున్నామండి బ్రహ్మాండంగా ఉన్నాం అంటే ఇంకా వెయిట్ చేస్తున్నాడు పెద్ద ఆటంబం పేల్చేది ఉంది నేనే పేల్చాకొస్తారు వాళ్ళు ఈయన ఒక్కొక్క నిజం తీస్తున్నా కదప్పా ఇట్లా తీస్తున్నా కదా ఒక్కొక్క నిజం వాళ్ళ గురించి ఇప్పుడు ఎంబీటీ ఏఎంఐఎం టీఆర్ఎస్ దాని తర్వాత కాంగ్రెస్ మన దెబ్బతోటి నిన్న కలిసిపోయినారు కదా అంతా నిన్న మొన్నలో అదొక చతుష్ట కూటం బయటకు వచ్చేసిందా నాకు ఎవ్వడి వల్ల నష్టాలు లేవండి జీవితంలో నేను చేసే న్యాయం ధర్మం నేను వెళ్ళిపోతూనే ఉంటాను ఎండైనా వానైనా కానీ ప్రజలకు తెలియవలసిన లాభం ఏమిటి అంటే ఈ విధంగా వాళ్ళు లోపల ప్రజలను వీడిపై చెప్పి వాడి మీద ద్వేషం ఉంది అనిపినప్పుడు ప్రజలు ఏం చేస్తారండి పాపం ఎంఐఎం మీద గొడవ ఉంటే ఎంబీటీ జరుగుతారు ఎంబీటీ వాడితో గొడవ ఉంటే ఎంఐఎం పోతారు లోపల వీళ్ళిద్దరు కాంప్రమైజ్ లేగి ఇట్లా చేస్తున్నారు అని నిజం ఎట్లా తెలియాలా ఇప్పుడు తెలుస్తుంది ప్రజలకు అసలు కాంగ్రెస్ తొత్తు వీళ్ళతో కలిసింది బీఆర్ఎస్ ఎట్లాగూ తొత్తులే కలిసింది ఇప్పుడు నలుగురు అంటే ఈ హైదరాబాద్ లోక్సభ పార్లమెంటుని నలుగురు రాబందులు తింటున్నది కాలం ఎంత పెద్ద విషయం బయటకు వచ్చింది ఆలోచించండి అసలు ప్రజలు ఇది తెచ్చుకొని అయ్యా మననే బేవకూఫ్ చేసిండ్రు ఇన్నాళ్ళు వీళ్ళు కాబట్టి ఇప్పుడు మనం బీజేపీ కమలం గుర్తుకు ఓటు వేసుకొని మనదైన పవర్ని మనం తెచ్చుకోవాలి అని జ్ఞానోదయం ప్రజలకు కలగడానికి జరిగిన ఒక అద్భుతం కింద చూస్తున్నాను.